యాపిల్ ఒక కొత్త సమస్యనైతే ఎదుర్కొంటుంది. 2022లో యూరోప్‌లో తీసుకొచ్చిన కొన్ని చట్టాల వల్ల వీళ్ళు లైట్నింగ్ కేబుల్ నుంచి టైప్ సికి మారారు కదా! అలాగే అప్పుడే తీసుకొచ్చిన చట్టం ఏంటంటే యాపిల్ మోనోపోలీ ఉండకూడదని చెప్పి థర్డ్ పార్టీ యాప్స్ యాక్సెస్ కూడా ఉండాలని చెప్పి యాపిల్‌కి అయితే చెప్పారు. సో దీనివల్ల కొన్ని థర్డ్ పార్టీ యాప్ స్టోర్‌లు కూడా వెలిసినాయి. అందులో చూసుకుంటే ఆల్ట్ స్టోర్ అని చెప్పి ఒక స్టోర్ అయితే ఉంది. థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు ఐఫోన్స్‌లో. అయితే ఇందుట్లో కొన్ని కాన్‌కి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది సెక్యూరిటీ పరంగా అలాగే యాపిల్ పాలిసీకి విరుద్ధం అనమాట. దీని మీద అయితే ఇప్పుడు యాపిల్ సీరియస్ అయింది. సో దీని మీద గట్టిగా యాక్షన్ అయితే తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. సో యాపిల్ చెప్పాను కదా! సో ప్రైవసీకిను సెక్యూరిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటది. ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ గాని, స్టోర్స్‌ని గాని యాక్సెస్ ఇవ్వకపోవడానికి కారణం అదే. మరో కారణం కూడా ఉందిలెండి. వీళ్ళు మోనోపోలీ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇప్పుడు వీళ్ళైతే మరి ఈ సమస్యని ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. అయినా చూసేవాళ్ళు ఏ నుంచైనా, ఏ కోణం నుంచైనా చూసుకుంటారులెండి. నెక్స్ట్ చూస్తే మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కౌంటర్ పాయింట్ అలాగే అనాలిసిస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ అంటే 2024 క్వార్టర్ 3లో అత్యధికంగా గ్లోబల్ అంటే వరల్డ్ వైడ్‌గా అత్యధికంగా టాప్ 10 షిప్‌మెంట్‌లో చూసుకుంటే ఐఫోన్ 15 అయితే ఉందన్నమాట. సో ఎక్కువగా లాస్ట్ ఇయర్ ఈ మొబైల్‌ని అయితే కొన్నారు. తర్వాత ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, 15 ప్రో మ్యాక్స్ కూడా ఉన్నాయి. ఇక సామ్సంగ్ నుంచి చూసుకుంటే సామ్సంగ్ S24 అల్ట్రా 2018 తర్వాత ఈ టాప్ 10 లిస్ట్‌లోకి అయితే చేరుకుంది. అంటే వీటి షిప్‌మెంట్ కూడా ఎక్కువగా అయినట్టుగా తెలుస్తుంది. సో దాదాపుగా 5 సంవత్సరాలు పట్టింది వీళ్ళ ఫ్లాగ్‌షిప్ మొబైల్ మళ్ళీ మార్కెట్ షిప్‌మెంట్ పెంచుకోవడానికి. ఇక నెక్స్ట్ చూస్తే నథింగ్ ఫోన్ 3A మరో టీజర్‌ని అయితే రిలీజ్ చేసింది. ఇందులో కెమెరా బటన్ అనేది సెపరేట్‌గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఐఫోన్ 16 మోడల్స్‌లో మనం ఈ కెమెరా బటన్ అయితే చూస్తాము. సో యాక్షన్ బటన్ లాగా తీసుకొస్తారు కదా! సో ఆ బటన్ చూడబోతున్నాము. సో దీన్నైతే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇక్కడ ఏమి అది కెమెరా బటన్ ఇయన్నీ చెప్పలేదు. బట్ వచ్చేసరికి ఇంతకుముందున్న రూమర్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఇది ఆ బటనే అని చెప్పి తెలుస్తుందనమాట. ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7S జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉండబోతుందంట. ఇంకా 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రావచ్చు. నథింగ్ ఫోన్ 2A ప్లస్ గానీ 2A తో కంపేర్ చేస్తే డిజైన్ ఇంచుమించు అలాగే ఉంటుంది కానీ ట్రిపుల్ కెమెరా సెటప్ కొంచెం ఉండొచ్చు అనేది ఎక్స్‌పెక్టేషన్స్. ఇక ప్రైస్ అంటారా 30 నుంచి 35 వేల రూపాయల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ మొబైల్ లాంచ్ డేట్ కూడా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. మార్చి 4వ తారీఖున అయితే లాంచ్ కాబోతుంది. అంటే దాదాపు ఇంకో నెల రోజులు అయితే వెయిట్ చేయాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ మొబైల్ ఫోన్స్ ఇక లాస్ట్ అప్డేట్ ఎందుకో ఇక అప్డేట్స్ అయితే రావని చెప్పి తెలిసిపోయింది. ఆల్రెడీ మొబైల్ లాంచ్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ 11తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చింది. 4 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తారు. ఆండ్రాయిడ్ 15 అండ్ One UI 7తో ఇక మనకి అప్డేట్స్ అయితే రావు. ఇంకా సెక్యూరిటీ అప్డేట్స్ ఇంకో సంవత్సరం అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారనమాట. కాకపోతే 3 మంత్స్కి ఒకసారి మాత్రమే మీరు సెక్యూరిటీ అప్డేట్ని అయితే అందుకోగలరు. ఇందులో మనకి S21 FE మినహాయింపు అదైతే మీకు ఇంకో 1 ఇయర్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మన ఇండియాలో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అంటే ఇంకా ఎక్కువగా తయారు చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే రీసెంట్‌గా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కొన్ని ఎలక్ట్రానిక్ క్యాపిటల్ గూడ్స్ మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ 2.5 ఉండేది కదా! దాన్ని 0 అయితే చేశారు. సో అందులో చూస్తే యూఎస్బీ కేబుల్స్, కెమెరా మోడ్యూల్స్, బ్యాటరీ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. సో వీటన్నిటి మీద మనకి ఇప్పుడు 0 ఇంపోర్ట్ ట్యాక్స్ పడుతుంది కాబట్టి 0 కస్టమ్ డ్యూటీ పడుతుంది కాబట్టి సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక మన ఇండియాలో ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సో అదర్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. సో వీటన్నిటి మీద 0 పడుతుంది కాబట్టి మరి ఐఫోన్ చార్జెస్ ఏమైనా తగ్గుతాయి అంటే ప్రైజెస్ ఏమైనా తగ్గుతాయి అనుకుంటే అవి దురాశ అవుతుంది. మనకైతే ఏమి తగ్గవు అయన్నీ. ప్రైజెస్ మాత్రం అలాగే కొనసాగిస్తుంటారు. కొత్త మొబైల్ ఏమైనా లాంచ్ చేస్తే పాత ప్రైజుల్లోనే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.